నా పేరు తలచీరు మస్తాన్ బాబు. నేను పొదలకూరు మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడిని. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు కక్ష సాధింపులతో నడుస్తూ ఉన్నాయి. ఈరోజు నిన్న జరిగినటువంటి మీచాంగ్ తుఫాన్ కాడి నుంచి గత 4 సంవత్సరాల 10 నెలలుగా ఒక వర్గానికి న్యాయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని తొంగలో దొక్కింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక వితంతువులు కానీ, ఒక వృద్ధులు కానీ, ఒక వికలాంగులు కానీ పెన్షన్ తీసుకోవాలన్నా కానీ వాళ్ళు వైసీపీకి ఉడిగం చేయాలి, ఆ నాయకుల యొక్క కనుసరణలో మెలగాలి. అలాంటి అరాచకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా నేను కోరుకుంటున్నా, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా బతకడం నేర్చుకోవాలి. మనం ప్రజాస్వామ్యబద్ధంగా జీవన విధానం గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడాం మనం స్వతంత్రం కోసం. ఈ వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజలు వాక్చాతుర్యాన్ని కోల్పోయారనేది మీకు అందరికీ గమనించండి, మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఆ విషయాన్ని. కానీ ఇప్పుడు ఎవరైనా అది ఉన్న వాస్తవం మాట్లాడితే వాళ్ళ ఇంటికి పోలీసు వాళ్ళు వెళ్తారు, అనవసరమైనటువంటి అక్రమ కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తూ ఉంటారు. ఈ వేధింపులు భరించలేని ప్రజలు మౌనం వహిస్తున్నారు. రాబోయే 2-3 నెలల్లో ఎన్నికల్లో ప్రజల యొక్క ఆక్రోశం, ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా ఓట్ల రూపంలో దానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు. రాబోయేది 2024 ఎన్నికల్లో మంచి నాయకుడిని, చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ ఉన్న నాయకుడిని, రాజకీయాలకి పక్షపాతం లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించే చంద్రబాబు నాయుడు గారి లాంటి మంచి వ్యక్తికి మీరు ఎన్నుకోవాలని, ఆయన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ 24లో చేయాలని నేను ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అందరిని కూడా సవ్యంగా చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర ఆర్థిక పురోగతి సాధించాలంటే చంద్రబాబు గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.